पैगंबर की शादी हुई थी, तब उनकी पत्नी आयशा की क्या उम्र थी? సినిమాలు అనేవి భారతీయ సమాజంలో ఒక శక్తివంతమైనటువంటి మాధ్యమం. అవి వినోదం అందించడమే కాకుండా సమాజ ఆలోచనలు, నీతులను, సంస్కృతిని మరియు జీవన శైలిని ప్రభావితం చేస్తాయి. మన సమాజంలోని పిల్లలు, యువత మరియు పెద్దల మీద సినిమాల ప్రభావం చాలా ఉంటుంది. అయితే అవే సినిమాలు ఒక మతం, ఒక వర్గాన్ని ఉద్దేశించి తీస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరుగుతుంది. ది కశ్మీర్ ఫైల్స్ కేరళ స్టోరీ తర్వాత ఇప్పుడు ఉదయపూర్ ఫైల్స్ కన్నయ్యలాల్ టేలర్ హత్య. ఈ వీడియోలో మనం ఉదయపూర్ ఫైల్స్ అనే ఈ కొత్త సినిమా గురించి మాట్లాడదాం. ఉదయపూర్ ఫైల్స్ సినిమా ట్రైలర్ జూన్ 24, 2025న రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా 2025 జూలై 11న విడుదల కానుంది. ఇది 2022లో రాజస్థాన్లోని ఉదయపూర్లో కన్నయ్యలాల్ సాహు అనే టైలర్ హత్య ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమా దర్శకుడు భరత్ ఎస్ శ్రీనాథ్, నిర్మాత అమిత్ జానీ, యాక్టర్స్ విజయ్ రాజ్, రజనీష్ దగ్గుల్, ప్రీతి జంగియాని, కమలేష్ సావంత్ ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాను జానీ ఫైర్ ఫ్యాక్స్ ఫిల్మ్ అనేటటువంటి నిర్మాణ సంస్థ నిర్మించింది మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత ఇది ముస్లిం సమాజాన్ని తప్పుగా చూపిస్తూ హిందూ ముస్లింల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతుందని చాలామంది అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఉదాహరణకు కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటివి వివాదాలను తీసుకొచ్చాయి. ఇలాంటి సినిమాలు సమాజంలో శాంతిని, సోదర భావాన్ని కాపాడడం కంటే డబ్బు సంపాదించడం కోసమే తీసేటటువంటి కొన్ని సినిమాలు అయిపోయాయని చాలామంది విమర్శిస్తున్నారు. జూలై 11న విడుదల కానున్న ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ జమియా తరపున న్యాయవాది ఫుజైల్ అహ్మద్ అయ్యూబి పిటిషన్ వేశారు. ఈ సినిమా నిర్మాణం మరియు డిస్ట్రిబ్యూషన్తో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు, జానీ ఫైర్ ఫ్యాక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పై పిటిషన్ వేశాడు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును దుర్వినియోగం చేస్తూ ఇస్లాం, ముస్లింలు మరియు దేవ్బంద్తో సంబంధం లేని సన్నివేశాలను చిత్రంలో చూపించారని పిటిషన్లో రాశారు. దేశంలోని ప్రముఖ ఇస్లామిక్ దారుల్ ఉలూమ్ దేవ్బంద్ ప్రిన్సిపల్ మరియు జమియత్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మందిని ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ కోర్టులను ఆశ్రయించిందని అన్నారు. ఉదయపూర్ ఫైల్స్ సినిమా జూన్ 28, 2022న రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన కన్నయ్యలాల్ సాహు హత్య ఆధారంగా రూపొందించిన హిందీ చిత్రం. భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకురాలు నుపూర్ శర్మ 2022లో ఒక టీవీ చర్చలో ప్రవక్త ముహమ్మద్ సల్లం వారి గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీశాయి. అయితే కన్నయ్యలాల్ అనే వ్యక్తి నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేశాడనే ఆరోపణలతో అతన్ని కొంతమంది హత్య చేశారు. ఈ సినిమా ట్రైలర్ జూన్ 24, 2025న రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి చర్చలకు దారితీసింది. ఈ సినిమా మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని, ముఖ్యంగా ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొడుతుందని కొందరు ఆరోపిస్తుండగా మరికొందరు ఇది నిజాన్ని వెలికితీసే ప్రయత్నమని సమర్థిస్తున్నారు. అయితే ఇప్పుడు నా విశ్లేషణలో ఈ సినిమా ట్రైలర్ ఎలా విద్వేషాన్ని రెచ్చగొట్టవచ్చో దాని సన్నివేశాల ఆధారంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఉదయపూర్ ఫైల్స్ని గత సినిమాలతో పోల్చి ట్రైలర్లో ఉన్న సీన్స్ వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇలాంటి సినిమాలు ఎందుకు విద్వేషాన్ని రెచ్చగొడతాయో, ఎలా డబ్బు సంపాదిస్తాయో చూద్దాం. पैगंबर की शादी हुई थी, तब उनकी पत्नी आयशा की क्या उम्र थी? ఈ సినిమా ముస్లింలను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ట్రైలర్ చూసాక అది నిజమే అనిపిస్తుంది. ట్రైలర్లో నుపూర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలను రిపీట్ చేయడం, దేవ్బంద్ను తీవ్రవాద కేంద్రంగా చూపించడం వంటివి ముస్లిం సమాజాన్ని అవమానపరుస్తాయని జమియతే ఉలమాయే హింద్ వాదించింది. ఇలాంటి సినిమాలు ముస్లింలను హింసాత్మకంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా చూపించి సామాజిక విభజనను పెంచుతాయి. గతంలో కశ్మీర్ ఫైల్స్ మరియు కేరళ స్టోరీ వంటి సినిమాలు ఇలానే చేశాయి. ఈ సినిమా ట్రైలర్లో ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైనటువంటి సంస్థలలో ఒకటైనటువంటి దారుల్ ఉలూమ్ దేవ్బంద్ గురించి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయబడ్డాయి మరియు ప్రముఖ మతపరమైన వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారు. కన్నయ్యలాల్ హత్య ఒక దారుణమైన సంఘటన అయినప్పటికీ సినిమాలో దీనిని సామాజిక మతపరమైన కోణంలో చూపిస్తూ ముస్లింలందరినీ తీవ్రవాదులుగా చూపించే ప్రమాదం ఉంది. దాంతో దేశంలో మరోసారి అశాంతి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కన్నయ్యలాల్ హత్యను ఏ ముస్లిం సంస్థ కూడా సమర్థించలేదు. పైగా ఆ హత్యను తీవ్రంగా ఖండిస్తూ హత్య చేసిన వారిని కఠినంగా
కఠినంగా శిక్షించండి అని చెప్పారు. ఈ సంఘటన జరిగినప్పుడు నేను కూడా ఈ హత్యను ఖండిస్తూ ఒక వీడియో కూడా చేశాను. అసలు హత్య చేసిన వారు ఎవరు, వారు ఏ లక్ష్యంతో చేశారు, వారి వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరని తేల్చేటటువంటి బాధ్యత ఎవరిది? పోలీస్ డిపార్ట్మెంట్ వారిపై ఉంటుంది. ఆ హత్య చేసిన వారిని వెంటనే పట్టుకొని వారిని జైలు కూడా పంపించడం జరిగింది. అయితే గతించిపోయినటువంటి ఆ సంఘటనను ఇప్పుడు సినిమా రూపంలో తీసుకువచ్చే వ్యక్తుల ఉద్దేశం కేవలం డబ్బులు సంపాదన మరియు ఇతర స్వార్థ ప్రయోజనం తప్ప ఇంకేముంటుంది? మీరే చెప్పండి. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే చర్చ నడుస్తుంది. ట్రైలర్ విడుదలైనటువంటి తర్వాత ఎక్స్ ప్లాట్ఫారంలో హిందూ మరియు ముస్లిం సమూహాల మధ్య వివాదాస్పద పోస్టులు పెరిగిపోయాయి. ఈ సినిమాను కొందరు ముస్లింలకు వ్యతిరేకంగా తీశారని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు ఇది హిందూ రక్షణ కోసం అవసరమని వాదిస్తున్నారు. ట్రైలర్లో జ్ఞానవాపి మసీద్ వంటి సున్నితమైన అంశాలను ప్రస్తావించడం, ప్రవక్త సల్సలం వారి గురించి అగౌరవపరమైనటువంటి వ్యాఖ్యలు వంటివి మతపరమైన ఉద్రిక్తతను రెచ్చగొడతాయని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ సినిమా ట్రైలర్లో నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద ప్రకటన ఏంటి అంటే 2022లో ఒక టీవీ చర్చలో నుపూర్ శర్మ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అవమానించేలా చేసిన వ్యాఖ్య ద్వారా ముస్లిం సమూహాల నుంచి భారీ నిరసన వ్యక్తమైంది. అది మొత్తం దేశాన్ని తగలబెట్టడమే కాకుండా ఇతర దేశాలతో మన దేశం యొక్క స్నేహపూర్వక సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపించింది. ప్రపంచ స్థాయిలో మన దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసింది. తర్వాత బీజేపీ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ ట్రైలర్లో కన్నయ్యలాల్ హత్యను హింసాత్మకంగా భావోద్వేగంగా చూపిస్తుందని, దాడి చేసిన వారిని ముస్లింలుగా క్రూరంగా చిత్రీకరిస్తుందని నివేదికలు చెప్తున్నాయి. ఈ సీన్ ప్రేక్షకులలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తూ హిందూ ప్రేక్షకులలో ముస్లింలపై ఆగ్రహాన్ని రెచ్చగొడుతుంది. ట్రైలర్ జ్ఞానవాపి మస్జిద్ వంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తుందని, ఇది కోర్టులో ఉన్న విషయమని జమియత్ హెచ్చరించింది. ఈ సన్నివేశం సామాజిక రాజకీయ ఉద్రిక్తతను రేకెత్తిస్తుంది. జ్ఞానవాపి మస్జిద్ వంటి వివాదాస్పద అంశాలను సినిమాలో చిత్రీకరించి చూపించడం వల్ల హిందూ ముస్లింల మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతాయి. ఉదయ్పూర్ ఫైల్స్ వంటి సినిమాలు ముస్లింలను తీవ్రవాదులుగా లేదా హింసాత్మకంగా చిత్రీకరించి చూపిస్తున్నాయి. ఇవి హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలను పెంచుతాయి. ఇలాంటి సినిమాల డైరెక్టర్లు వివాదాస్పద అంశాలను ఎంచుకొని ఇతర మతాల సోదరుల భావోద్వేగాలను రెచ్చగొట్టి బాక్స్ ఆఫీసు ద్వారా లాభాలను ఆర్జించే లక్ష్యంతో తీస్తారని విమర్శకులు చెబుతున్నారు. దేశంలో శాంతి కంటే డబ్బు సంపాదించడమే ఇక్కడ వీరి ప్రధాన ఉద్దేశం. గతంలో కొన్ని హిందీ సినిమాలు ముస్లిం సమాజాన్ని తప్పుగా చిత్రీకరించి చూపించాయి. అవి తెలుగులో కూడా డబ్ చేయబడ్డాయి. అవి 2022లో రిలీజ్ అయినటువంటి ది కశ్మీర్ ఫైల్స్. ఈ సినిమాలో కశ్మీర్ పండిట్లు వలసలను చూపిస్తూ ముస్లింలను హింసాత్మకంగా పండిట్లపై దాడులకు కారణమైన వారిగా చూపించారు. ఈ సినిమా హిందూ జాతీయవాద భావోద్వేగాలను రెచ్చగొట్టిందని, ముస్లింలపై విద్వేషాన్ని పెంచిందని విమర్శలు వచ్చాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసినట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ హిందీ వెర్షన్ సుమారు 340 కోట్లు, తెలుగు డబ్ వెర్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సుమారుగా 10 నుండి 15 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హిందూ సంఘాల మద్దతుతో బాగా ఆడింది, కానీ ముస్లిం సంఘాల నుండి నిరసనలు చేయడం జరిగింది. ఉదయ్పూర్ ఫైల్స్ కూడా ఒక చారిత్రక సంఘటనను ఆధారంగా చేసుకుని మతపరమైనటువంటి ఆలోచనలు పెంచే అవకాశం ఉంది. సినిమా తీసిన వారు కశ్మీర్ ఫైల్స్లా భావోద్వేగ నెరేటివ్తో లాభాలను ఆర్జించాలనే లక్ష్యంగా పెట్టుకుంది అనిపిస్తుంది. ఇంకా 2023లో వచ్చిన ది కేరళ స్టోరీ. ఈ సినిమా కేరళలో 32,000 హిందూ మహిళలు లవ్ జిహాద్ ద్వారా ఇస్లామిక్ తీవ్రవాదులచే మత మార్పిడి చేయబడ్డారని ఇందులో చూపించారు. ఇది వాస్తవాలకు విరుద్ధమని, ముస్లింలను తప్పుగా చిత్రీకరించిందని విమర్శలు వచ్చాయి. ఈ సినిమా కేరళలో నిషేధించబడింది. ఇంకా సినిమాలో 32,000 మంది మహిళలు మత మార్పిడి చేయబడ్డారు అనే వాదనకు ఎటువంటి ప్రామాణిక డేటా లేదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. సినిమా నిర్మాతలు ఈ సినిమా ఒక కల్పిత కథ అని, 32,000 మంది మహిళల మత మార్పిడి వాదనకు ఎటువంటి ప్రామాణిక డేటా లేదని డిస్క్లైమర్లో వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు హిందీ వెర్షన్ అనేది 303 కోట్లు, అలాగే తెలుగు డబ్ వెర్షన్ సుమారు 5 నుండి 10 కోట్లు గ్రాస్ సాధించినట్లు అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదయ్పూర్ ఫైల్స్ కూడా కేరళ స్టోరీలా కన్నయ్యలాల్ హత్య వంటి ఒక సున్నితమైన అంశాన్ని ఎంచుకొని ముస్లింలను తీవ్రవాదులుగా చూపించే ప్రమాదం ఉంది. ఇలాంటి సినిమాల వెనుక ప్రధాన ఉద్దేశం డబ్బు చేసుకోవడం. దానికోసం ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, దేశంలో మతపరమైన అల్లర్లు జరిగినా పట్టించుకోరు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి వివాదాస్పద అంశాల సినిమాలు తక్కువ బడ్జెట్తో తీసి భారీ లాభాలను ఆర్జించాయి. కాబట్టి ఇప్పుడు ఉదయ్పూర్ ఫైల్స్ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది.
ఉదయపూర్ ఫైల్స్ తెలుగు డబ్బింగ్ గురించి ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం అయితే లేదు. కానీ హిందీలో విడుదలైన తర్వాత తెలుగు డబ్ చేయబడే అవకాశం ఉంటుంది. ఇక అలా జరిగితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా వివాదాన్ని రేకెత్తించవచ్చు. దురదృష్టం ఏమిటి అంటే ఈ సినిమాలు కొన్ని రాజకీయ సంఘాల మద్దతుతో ప్రచారం పొందుతున్నాయి. ఉదాహరణకు కశ్మీర్ ఫైల్స్ కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ ఫ్రీ చేయబడింది. ఉదయపూర్ ఫైల్స్ కూడా ఇలాంటి మద్దతు కోసం చూస్తుంది. ఎక్స్ ప్లాట్ఫారంలో ఉదయపూర్ ఫైల్స్ ట్రైలర్ గురించి హిందూ సంఘాలు మద్దతు పోస్టులు, ముస్లిం సంఘాలు వ్యతిరేక పోస్టులు చేశారు. దీని ద్వారా ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది. దాంతో టికెట్ అమ్మకాలు కూడా పెరిగిపోతాయి. ఒక బాధాకరమైన, ఆశ్చర్యకరమైన మరియు తీవ్ర నిరాశపరిచే విషయం ఏంటంటే సెన్సార్ బోర్డు తన సొంత ప్రమాణాలు మరియు నిబంధనలను పక్కన పెట్టి సినిమా విడుదలకు ఆమోదం తెలిపింది. అలా చేయడం ద్వారా అది 1952 సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5B మరియు ఫిలిమ్స్ బహిరంగ ప్రదర్శనను నియంత్రించే సంబంధిత 1991 మార్గదర్శకాలను ఉల్లంఘించింది. 1952 సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5B ప్రకారం సమాజంలో శాంతి, నైతికత లేదా దేశ ప్రజల మర్యాదకు విరుద్ధంగా ఉంటే లేదా నేరాలు చేయడానికి ప్రజలను ప్రేరేపించినట్లయితే ఏ సినిమా కూడా ఆమోదించబడదు. అలాగే 1991 ఫిల్మ్ సర్టిఫికేషన్ మార్గదర్శకాలు కూడా ఏ సినిమాలో అయితే మత సామరస్యాన్ని దెబ్బతీసే, మూఢనమ్మకాలను ప్రోత్సహించే, శాస్త్రీయ సూత్రాలకు విరుద్ధంగా లేదా దేశ వ్యతిరేక భావాలను పెంపొందించే కంటెంట్ ఉండకూడదని స్పష్టంగా చెబుతున్నాయి. మరి అలాంటప్పుడు సెన్సార్ బోర్డులోని గౌరవనీయ సభ్యులు ఈ నియమాలను చదివారో లేదో మాకైతే తెలియదు. కానీ ఉదయపూర్ ఫైల్స్ వంటి అర్ధరహితమైన సినిమాను ఆమోదించడం ద్వారా వారు ఖచ్చితంగా వారి రాజకీయ పక్షపాతాన్ని బయటపెట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులు తీసినటువంటి ఉదయపూర్ ఫైల్స్ చిత్రం భారత రాజ్యాంగంలో నిర్దేశించబడిన బహుళత్వ, సమగ్ర మరియు లౌకిక భారత దృక్పథాన్ని తిరస్కరిస్తుంది మరియు మీడియా వీటిని సమర్థిస్తుంది. ఈ సినిమా విడుదలను ఆపాలని కోరుతూ జమేతే ఉలమాయే హింద్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మహారాష్ట్ర మరియు గుజరాత్లోని జమేత్ రాష్ట్ర విభాగాలు కూడా దీన్ని కోర్టులో సవాలు చేశాయి. ఈ సందర్భంగా మౌలానా అర్షద్ మదనీ ఇటీవల న్యూస్ పేపర్లో ఆయన ఈ సినిమా దేశ శాంతి మరియు మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో రూపొందించబడిందని చెప్పారు. కన్నయ్యలాల్ హత్య ఒక దారుణమైన నేరం, కానీ దీనిని మతపరమైన కోణంలో కాకుండా వ్యక్తిగత నేరంగా చూపించాలి. హత్యను ఖండించిన ముస్లిం సంస్థలు, ఉదయపూర్లో శాంతి కోసం కలిసి నిలిచిన హిందూ ముస్లిం సమాజాల కథలను కూడా హైలైట్ చేయాలి. హింస చూపించడం కంటే న్యాయం కోసం జరిగిన చట్టపరమైన చర్యలపై దృష్టి పెట్టాలి. సినిమాలు సమాజంలో ఐక్యతను ప్రోత్సహించాలి, విద్వేషాన్ని కాదు. కన్నయ్యలాల్ హత్య ఒక దారుణమైన ఘటన, కానీ దీనిని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉపయోగించకూడదు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు ఒకవేళ హిందూ అయితే నేను హిందూ కాబట్టి హిందువులకు సపోర్ట్ అనే ఆలోచన పక్కన పెట్టండి. అలాగే నేను ముస్లిం అయితే ముస్లింలకు సపోర్ట్ అనే ఆలోచన పక్కన పెట్టండి. మీరు కామెంట్ చేసే ముందు నేను భారతీయుణ్ణి, నా భారతదేశంలో ఉంటున్న అందరూ సమానులే, నాకు ఫస్ట్ నా దేశం, నా దేశ భద్రతకు విఘాతం కలిగించే ఏ విషయాన్ని కూడా నేను సపోర్ట్ చేయను, నేను ముందు భారతీయుణ్ణి, ఆ తర్వాతే హిందూ లేదా ముస్లిం అనే ఆలోచనతో సర్వే జనో సుఖినో భవంతు అనే గొప్ప మానవతను నేర్పిన మన దేశ వాంగ్మయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కామెంట్ చేయండి. జై హింద్. అయితే నా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ధార్మిక, సామాజిక, మోటివేషనల్ వీడియోస్ మరియు కరెంట్ అఫైర్స్ అలాగే వివిధ అంశాలపై టెక్స్ట్ రూపంలో వ్యాసాలకు సంబంధించి బిఆర్ సిరాజ్ అనే వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో డిస్క్రిప్షన్ క్రింద ఉన్నటువంటి లింక్ను ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వచ్చు. లేదా 8142017896 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఛానల్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.